కేసీఆర్ కు 10 ఏళ్ల పాలనలో గుర్తుకురాని రైతులు ఇప్పుడు ఎన్నికల ముందు గుర్తొచ్చారా అని విమర్శించారు మంత్రి సీతక్క. కాంగ్రెస్ 100 రోజుల పాలనలో 200 మంది రైతులు చనిపోయారని బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని ఫైర్ అయ్యారు. మాజీ సీఎం కేసీఆర్ 10 ఏళ్లలో ఎప్పుడైనా పంట చేనులకు వెళ్లారా అని ప్రశ్నించారు. ఎవరిని బలవంతంగా కాంగ్రెస్ లో చేర్చుకోవడం లేదన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇచ్చోడలో కాంగ్రెస్ కార్యకర్తల మీటింగ్ లో పాల్గొన్నారు సీతక్క. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో పంట పరిహార చర్యలు ఆగిపోయాయంటున్న మంత్రి సీతక్కతో దేవిదాస్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో 200 మంది రైతులు చనిపోయినా కాంగ్రెస్ కు పట్టనట్లుందని ఆరోపిస్తున్నారు. మరోవైపు జిల్లా మాజీ మంత్రి జోగురామన్న కూడా సీతక్క కేవలం జాయినింగ్లకే వస్తుంది, పంట నష్టపోయిన ప్రాంతాలను సందర్శించలేదని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఉన్నారు. మేడం చెప్పండి, బీఆర్ఎస్ ప్రధానంగా ఆరోపిస్తుంది, ఆ ఆరోపణలకు మీ కామెంట్. వాస్తవానికి పంట ఇది యాసింగ్లో ఎంత విస్తీర్ణం ఉంటుందో మనకు తెలుసు. దాన్ని పట్టుకొని వాళ్ళు రాజకీయం చేయడం. ఎండాకాలంలో వేసినటువంటి పంట కొన్ని చోట్ల ఎక్కడైనా నష్టం జరిగితే దానికి సంబంధించి అధికారులు అంచనా వేస్తారు. దాని ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కాబట్టి మేము ఇది ఇస్తాం అది ఇస్తామని మాటలు చెప్పలేనటువంటి పరిస్థితి. కానీ వాళ్ళు పాపం అందరూ వెళ్ళిపోతున్నారు కాబట్టి ఏం చేయాలో అర్థం కాక 10 ఏళ్ల తర్వాత వాళ్ళకు పంట పొలాలు గుర్తుకొచ్చినాయి, 10 ఏళ్ల తర్వాత వాళ్ళకు మంచినీళ్ళు గుర్తుకొచ్చినాయి. ఎందుకంటే అధికారం పోయింది, ఎంబటున్నోళ్ళు కూడా ఉండలేరు కాబట్టి తట్టుకోలేకపోతున్నారు. అధికారం లేకుండా ఒక్కరోజు కూడా బతకరు వాళ్ళు. ఎప్పుడైనా కేసీఆర్ 10 ఏళ్లలో ఎప్పుడైనా పంట పొలాలకు వచ్చిండా? వరదలకు ఆగమైనరు, రైతులు పంటలు ఎండిపోయినాయి, అనేక సార్లు ఎండిపోయినాయి. ఇది ఎండాకాలంలో మనం ఆయకట్టు మేరకే వాస్తవానికి ఎంతైతే నీటి వసతి ఉంటుందో అంత ఆయకట్టు ఇస్తాం. దానికంటే కూడా కొన్ని చోట్ల ఎక్కువ వేసారు, లేదా కొన్ని చోట్ల నిజంగానే జరగవచ్చు. అదేదైనా ఉంటే సంబంధిత కలెక్టర్లకు అధికారులకు మా సీఎం గారు ఆయా సంబంధించిన మంత్రి గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రతిదీ కూడా విమర్శలు చేయడము, తద్వారా రాజకీయ లబ్ధి పొందడం కోసం జరుగుతున్నటువంటి నాటకం. మేమేం జైనింగ్ల కోసమే రావడం లేదు. ఖచ్చితంగా ప్రజలు ఇప్పటికీ ఈ జిల్లాలో 2 సార్లు అధికారులతో రివ్యూ పెట్టుకున్నాం. మంచినీళ్ళది కానీ పంటలేదు కానీ జిల్లా మొత్తం. అసలు వీళ్ళ మంత్రులు ఎప్పుడైనా ఊళ్ళకి వచ్చిర్రా, తిరిగినరా? ఏ రోజైనా కనీసం వాళ్ళ కార్యకర్తలకు కూడా దొరకలేదని వాళ్ళ ఆవేదనతోటి మా దగ్గరికి వస్తున్నారు. అందుకోసము వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక అబద్ధాల పునాదుల మీద అధికారానికి రావడం అనేది టీఆర్ఎస్కు వెన్నతో పెట్టిన విద్య, లేదా సెంటిమెంట్లను రెచ్చగొట్టి ఆనాడు విద్యార్థులను, ఈరోజు రైతులను. నువ్వే అన్నావు కదా 10 ఏళ్లలో రైతులను రాజులను చేసినామని. ఒక్క యాసింగ్ పంటకు ఒక్క తడో 2 తడిలో నీళ్లు రాకుండానే ఇంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అనడము ఇది నిజంగా వాళ్ళ దివాలాకోరుతనానికి నిదర్శనం. యాసింగ్ పంటలో ఇది వర్షాకాలం కూడా కాదు, యాసింగ్ పంట. వాళ్ళతోటి ఉంటేనేమో ఆ లీడర్లు గొప్పోడు, పక్కకొత్తనేమో వాళ్ళు నక్కలు కుక్కలు. వాళ్ళ యొక్క అసహనాన్ని తెలియజేస్తారు. మాతోటి ఉన్న వాళ్ళందరినీ తీసుకొని మమ్మల్ని 5గురిని చేసినటువంటి చరిత్ర కూడా ఈ కేసీఆర్కు ఉంది. ఆయననే చేసిండు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది ఉండొద్దు అనేటువంటి కుట్రపూరితమైనటువంటి రాజకీయాలతోటి, కేవలం గడి రాజకీయాలు, ఒక ఫ్యూడల్ మెంటాలిటీ రాజకీయాలకు పునాది వేసింది ఉద్యమ. జిల్లాలో కూడా అభివృద్ధి నిధుల కోసం మంత్రుల దగ్గరకు వస్తే వాళ్ళకు కాంగ్రెస్ కండువాలు కప్పుతున్నారని ఆరోపిస్తున్నారు. దీనిపై ఎవరికి అట్లాంటి కండువ కప్పినో అడగండి. ఎవరికి అభివృద్ధి కోసం వస్తే ఎవరికి కప్పినాం? పాపం జోగురామన్న గారికి అటు ఇటు ఉన్న వాళ్ళందరూ పోతారు, ఇంకా కొంతమంది కూడా వస్తా అంటే మేమే ఆపుతున్నాం. ఆయనకి ఏం అర్థంగా అయితలేదు కాబట్టి మమ్మల్ని విమర్శిస్తున్నారు. గతంలో కూడా వాళ్ళకై వాళ్ళు వస్తేనే సర్పంచ్లే అన్న పిల్లగాళ్ళ. నేను ఎక్కడో ఉంటే వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యారు. ఇవాళ ఎవరిని బలవంత పెడతలేమో, పైగా వస్తా అంటే కూడా వెనక ముందు మా కార్యకర్తలు తీసుకోవద్దని ధర్నాలు చేస్తున్నారు. అది గుర్తుపెట్టుకో జోగురామన్న, మీరు కూడా వచ్చే రోజు ఉంటుంది ఒకరోజు. కెమెరామెన్ విఠల్తో దేవిదాస్, V6 న్యూస్, ఆదిలాబాద్ నుంచి.